వచ్చిన వాళ్ళ ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నాకు డబ్బు వద్దు, ఏమైనా మా క్యాష్ ఇవ్వండి, మా క్యాష్ మాకు ఇవ్వండి, మేము మనుషులమే అని చెప్పి నువ్వు ఎంతో గౌరవంగా అడుగుతున్నాం తల్లి. అందరు గెలిచిన వాళ్ళు అడుగుతూనే ఉన్నాం, ఇంకా అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు సరే సరే అని వాళ్ళు చూస్తున్నారు. మా పార్టీకి ఊర్లో పోమంటే కూడా పోతా ఉన్నాం. చదువుకునే పిల్లలు పోమంటే బడి పిల్లలు అంతా 10 మంది 15 మంది ఎమ్మడిపోతారు. ఆ ఊర్లో పోతే మా బళ్ళకి పోతే మా పిల్లలు ఎక్కువ ఇస్తారు. ఆడపోతే పోము అంటే పోయే కాలం ఇప్పుడు పడి వాళ్ళు షేర్లు అడగలే, వాళ్ళు బంగారు అడగలే, మాకు ఆస్తి మనిషికి ఇంత రాసేమని అడగలే, వాళ్ళు ఆస్తులు అడగలే. మా పిల్లల భవిష్యత్తు కోసరము మా దేశ మాకు అంటే మేము అడుగుతున్నాం అంతేగాని మాకు బాగా మంచి మనం వాళ్ళు ఎలక్షన్ మా తరపు నుంచి ఎలక్షన్ ఓట్లు వేస్తే గెలిచి మాకేమని ఇంత ఆస్తి ఇవ్వమని మా అడగలే. మా పిల్లల భవిష్యత్తు కోసరం వాళ్ళ బిడ్డల లెక్క మా పిల్లలు పిల్లలైనా భవిష్యత్తు మా జీవితాలంటే నాశనం అయిపోయినాయి. మా పిల్లల భవిష్యత్తు అయినా చూడాలి కదా, మా పిల్లలు కూడా ఏంటి జీవితాలతో నాశనం చేయాలా? మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీ అందరి కోరిక చూడమ్మా, ఇంక అంతే ఏం లేదు. చంద్రబాబు జగన్ మెడకేస్తే సాంబారా ఎక్కడ తిరుగుతున్నట్లు చోట ఉన్నాం. ఇప్పుడన్నా దేవుడు కలకరించి ఏదో ఇల్లు మనుషులు కదా, ఒక ఊర్లో లేదు. ఈ జనాభా దండిగుంటారు. మా జనాభా జిల్లా అధ్యక్షురాలు పార్టీకి ఇప్పుడు జిల్లా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి చూసుకోమని ఇస్తారు, ఏదైనా కూడా బాధ్యత. మీ జిల్లాలో ఉండే బుడగ జంగాల కమిటీలు ఉంటాయి, జిల్లా కమిటీ మొత్తం ఈ బుడగ జంగాల వాళ్ళు అక్క దగ్గరికి వచ్చి ఒక నివేదిక రూపంలో మీరు ఒక తీర్మానం చేసి, ఒక జిల్లా కమిటీ తీర్మానం చేసి మీ సంక్షేమ ఫలాలు ఏమేమైతే ఎస్సీలుగా ఉన్న వాళ్ళు ఎస్సీలుగా ఉంటే ఏమేమి మీకు వస్తాయి, మీకు ఏమేమి కావాలా, అది ఒకటి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున తరలి వచ్చి అక్కడికి ఇవ్వాలి. ఎందుకంటే జిల్లా అధికారిక ఈమెకి డైరెక్ట్ లోకేష్తో కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ పక్కలో కూర్చొని ఈమెకే జిల్లా మొత్తం బాధ్యత. ఈమె చెప్పేదానికి ఈమెకు అవకాశం ఉందన్నమాట. మీరు ఈఎంను కలిసింది పెద్ద ఎత్తున కలిసాలా. మీరు కలిస్తే ఈమెకి ఎక్కువ ప్రెజర్ అవుతుంది. ఈమె మనం జిల్లాలో వీళ్ళు ఇస్తేనా సార్ మనకి రేపొద్దున భవిష్యత్తు ఉంటుందంటుంది. ఈఎంఓ కూడా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఎట్లా చెప్పాలో వివరంగా చెప్తుంది అనమాట. ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితులు నేను దగ్గర పోయి ఇప్పుడు ఇదంతా వీడియోలు తీస్తారు కదా, వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు చూసి వాళ్ళకి ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈమె కూడా బలంగా అడుగుతారు. ఇప్పుడు మీకు గోత్రాలు అవన్నీ ఉన్నాయి కదా, కులం బుడగ జంగాలు కులం అనే సర్టిఫికేట్ గవర్నమెంట్ తరఫున ఇంతకు ముందు నుంచి లేదా లేదంటే ఈ మధ్య కాలం 2004 నుంచి 2008 వరకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారు మేడం. గౌరవ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చారు, తీసుకున్నాము, దాన్ని అనుభవించాము. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అంటే 2002 అమెండ్మెంట్ చట్టం సవరణ చేసి చేయాల వీళ్ళు తెలంగాణ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు. 2004 నుంచి 2008 వరకు అనుభవించారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పోగొట్టేశారు. ఎందుకంటే వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చారు, ఇక్కడ ఆంధ్రాలో లేరు అసలుకి అని ఇచ్చారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా మనది. అంటే ఇప్పుడు ప్రాంతాల్లో కూడా వ్యత్యాసాలు చూపించారు అప్పుడు. అంటే రాజశేఖర రెడ్డి గారు మా తాతల తండ్రులు తెలంగాణ నుంచి వచ్చారు, కాకపోతే ఇక్కడ లేరు అనేది వాళ్ళు వర్షం. అంటే ఇక్కడ ఉండే బుడుగు జంగాల వాళ్ళు రియల్ బుడుగు జంగాలు కాదని వాళ్ళు గవర్నమెంట్ వైసీపీ సారీ అప్పుడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణ నుంచి మా బంధువులు వచ్చారు, కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు, మా బంధువులు వచ్చి రిప్రజెంటేషన్. ఇప్పుడు 2008లో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు అప్పటి ముఖ్యమంత్రి? ఆయన సంతకం చేసి పంపించారు. కాదు ఏమన్నారు, రిప్రజెంటేషన్ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, ఉన్నారా లేరా అని ఎంక్వైరీ చేసి ఇస్తాం. ఇదే జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు ఎంక్వైరీ అయితే చేశారు. జేసీ జగన్మోహన్ కమిషన్ ఆయన వచ్చి మొత్తం ఊరు తిరిగి మేము తినే వస్తువు అన్ని ఏది జంతువులు తినే ఇక్కడ కూడా వీఆర్ఓ వచ్చారు, ఎంక్వైరీ చేశారు. అన్ని మేము తినే వస్తువు అన్ని చూపించాం. రాసుకొని రిపోర్ట్ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసినారు, ఢిల్లీ పంపించారు.
ఏం లేదా నువ్వు వచ్చి ఇప్పుడు ఇదే బాగా ఇంతవరకు ఎవరు ఎవరు రాలేదు కూడా ఎవరు వచ్చినారు పైన 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 చేసిపోయినారు అంతేగాని ఇప్పుడు నువ్వు వచ్చి ఇదే కాబట్టి నువ్వే చేయలేక తిని ఇంకా మా పిల్లలు భవిష్యత్తు ఇప్పుడు మీ నిజంగా చూస్తుంటే చాలా బాధేస్తుందమ్మా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు అంటే ఎవరు ఎంప్లాయీస్ లేరా మీ దాంట్లో? ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళు పిల్లల్ని చదివిస్తున్నారు. ఎవరు చదివేలేదు. నేను చూసాను అక్కడ ప్రత్యక్ష సాక్షి. ఎంత అయిపోతే చాలా దుర్భర పరిస్థితి అనిపించినారు. అడవుల అమ్మే ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళు మెల్లగా వ్యాపార రంగంలో పోయి ₹4 చూసినారు. లేకుంటే వీళ్ళు దుడ్లు తెలియదు. ఆటకోవాలా ఊర్లో ఆడుకునే పోవాలా, మగవాళ్ళు ఆట ఆడకపోవాలా, ఏమని తెచ్చుకునే కాలం ఆడవాళ్ళు ఊర్లోకి రావాలి. అంటే మీ పిల్లలు పై చదువులు ఇప్పటి వరకు చదవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ లో పోతున్నారు, డబ్బులు ఉన్న ప్రైవేట్ లో పోతున్నారు. 0.5% చదువు ఉంటుంది అంతే. 95% వీళ్ళ క్లాస్ లో చదువు లేదు. 100కి ఒక 5 మంది ఏమంటే క్యాస్ట్ లేదు ఏడు కొంతమంది ఉంటారు మీకు ఏడవద్దు మా సార్ ఈ సచివాలయంలో పిల్లలకు సర్టిఫికేట్ ఏమి పుట్టిందని సార్ రెడ్డి మాకు పిల్లలకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే తర్వాత ఎలక్షన్ గెలిచినాక మాట్లాడుతున్నారు. ఆడిషన్ మీటింగ్ జనంతో వెళ్ళేసినప్పుడు డబ్బులు పెట్టుకుంటున్నారు ఆయన ఒకటే కాదు అంతే. అప్పుడు తర్వాత సర్టిఫికెట్ లేదు, దాని నుంచి మీకు రాదు డబ్బులు అని చెప్పేసి అందరూ రిప్రజెంటేషన్ ఎమ్మెల్యూరుకు వచ్చినప్పుడు చెప్పారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటి? మనకు జీవో వచ్చేంత వరకు మనకు నమ్మలేదు. ఆయన చెప్పారు సంతకం చేశాను, తెచ్చి మీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఇస్తే ఆ రోజు మేము మేము ఇంతే. ఇంకా ఎక్కడ వేసిన బొంగర ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మా క్యాస్ట్ అనేది ఢిల్లీ నిర్ణయం చేశానంటే జిల్లా కమిటీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి, కౌన్సిలర్ ఎలక్షన్, ఎక్కడ దగ్గర బ్యానర్లు పెడదామని, ఓటు వేయరాదని. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో మా పేరు లేదు. ఆన్లైన్ అసలు ఎప్పుడు మీరు పోండి సచివాలయం దగ్గరికి, ఆన్లైన్ లో బేడబూడ జంగం కొట్టండి, అసలు జంగం చూపిస్తుంది కానీ మాకు చూపి. మా వాళ్ళు పోయి క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే మీరు జంగమే తీస్తాం, బీసీ ఇస్తాం. ఏం చేయాలి మనం జంగం అయితే చెప్పి మాకు లింగకాయ ఉండాలి, మాకు లింగకాయ లేదు. చెప్పారు కదా చూడక సమస్య ఆన్లైన్ లేదు, ఆన్లైన్ లేకున్నప్పుడు మమ్మల్ని వేరే దేశానికి ఇండియాలో లేకుండా అక్కడ తెలుగు మాట్లాడేటుంటే అక్కడ ఉంటాం మేము. అక్కడ తెలుగు రాదు అంటే రాదు. అక్కడ తీవ్రవాదులు వచ్చినారు ఇక్కడికి. ఇప్పుడు మీరే మా పొద్దుదంటే పోలే, మా పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలి. సాలైపోయింది, కండ్లు నొట్లు పోయినాయి, ఇంకా చూసుకుంటూ కూర్చోవాలంటే ఎంత ఇది తీసుకొచ్చిపోయింది. బట్టి వాటికన్నా పోవాలన్నారు వస్తుందా చెప్పండి, తట్లాడుతాను మరిపోతే 50 లాయర్లు పోయింది కర్మ. 50 లాయర్లు అంత చంద్రబాబు నాయుడు ఎప్పుడు యాదవ్ ఇప్పుడు దేవుడు వాకినాడు, దేవుడు వరకు వాకినట్ల యాదవ్ దేవుడు వరకు వాకినాడు.
దేవుళ్ళ యాదో మాకు దేవుడి రూపాలలో మాకు అది కూడా సాయం చేస్తే మార్చి 10కి సెలవు అమరావతి పెట్టాము. అంతలోపు మాకు జీవో కాపు వచ్చింది అనుకో, దాన్ని రద్దు చేసుకుంటాం. ఆల్రెడీ పాపులేట్ అయితే పూర్తి చేసినాం. రేపు నెల 10వ తారీఖు స్టార్ట్ చేస్తాం. అది జీవో వచ్చింది అనుకో, మీ ఆధ్వర్యంలోనే మేము మా విరమించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన జీవోనా అంత నేను చేశాను. ఎస్సీలకు ఏ బెనిఫిట్ అయితే వస్తుందో అది ఇస్తానన్నారు. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు చాలా క్లియర్గా చెప్పారు మీరు మీటింగ్లో. అక్కడెక్కడ కానీ మిమ్మల్ని మోసం చేయాలనో లేదంటే మిమ్మల్ని తప్పదో పట్టించాలనో చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నారు, ఎస్సీ రిజర్వేషన్ అనేది నా పరిధిలో లేదు, కేంద్రం పరిధిలో ఉంది, కానీ ఫైట్ చేస్తానని చెప్పారు. ఇప్పటికీ కూడా అదే మాట కట్టుబడి ఉన్నారు. కానీ మీకోసం ప్రత్యేకంగా ఒక జీవోని, ఏవైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వచ్చే విధంగా ఒకటి ప్రత్యేకమైన లెటర్ జీవో తీసుకొచ్చామని చెప్పారు. కాబట్టి సైన్ కూడా చేసామన్నారు. కాబట్టి 100% దాని ద్వారా మీ జీవన భృతి అంటే ఇంకా మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కోరినట్టు అది కూడా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. నేను కూడా వెళ్ళి అక్కడ నారా లోకేష్ అన్నకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి గుర్తు చేసి ఆ జీవోని మా ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇన్ఛార్జీలు అందరం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మీది జీవోని తీసుకొని వచ్చే విధంగా ఫైట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ నాది ఒకటే కోరిక, మీరు బుడగ జంగాలంటే మేము కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే, తెలుస్తుంది అసలు ఏంటి ఏం క్యాస్ట్ అనేది. కానీ నా కోరిక ఏమంటే ఇక్కడ ఉండే పిల్లలు చాలామంది ఉన్నారు, యూత్, వాళ్ళందరికీ కూడా మంచి మంచి చదువులు చదవాలి, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వాలి, వీళ్ళు కూడా పరిపాలనలో ఒక భాగం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, డాక్టర్లు కానీ, టాలెంట్ ఎవరు సొత్తు కాదు, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు చదివించండి పిల్లల్ని. ఇప్పుడు ఎట్లా జీవో వస్తుంది, ఆ జీవో ప్రకారము మీకు ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి అన్ని బెనిఫిట్స్ మీకు వస్తాయి. కాబట్టి దాని పరంగా మీరు ఆర్థికంగా, సామాజికంగా మన సమాజంలోన అభ్యున్నతికి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి కమ్యూనిటీ ఇంపార్టెంట్. ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళ కమ్యూనిటీలోన ఉన్నటువంటి అందరూ కూడా బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ఉండండి, పిల్లల్ని చదివించండి. మనకు చదివే ఒక మార్గం, ఇంకా వేరేది ఏమి లేదు. మనం ఈరోజు ముళ్ళదారిలో ఉండొచ్చు, ఈరోజు చీకట్లో ఉండొచ్చు, కానీ చదువు మాత్రమే ముళ్ళదారిని పక్క జరుపుతుంది, చీకటిని వెలుగుని నింపుతుంది. కాబట్టి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు చదివించండి. అట్లీస్ట్ ఆ పిల్లల్లో అయినా అసలు ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు, ఈ పెద్ద ఆయన అన్నాడు, మాకు బొట్టొత్తుతామమ్మా, మాకు ఏమీ తెలియదు, బస్సుల నెంబర్లు తెలియదు, ఏం తెలియదని. కానీ చదువుకుంటే అసలు సమాజంలోనే ఏంటి, మన పరిస్థితి ఏంటి, దేశంలోన మన వాళ్ళు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ రిజర్వేషన్లు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం మీకు వస్తుంది. ఇంకా మెరుగుపరుచుకోవచ్చు, మీ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇదొకటే కాదు, ఈరోజు ఎస్సీలకు, బీసీలకు, అన్ని కమ్యూనిటీలకు, మైనారిటీలకు కానీ, ఓసీ కమ్యూనిటీకి, అన్ని కమ్యూనిటీలకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ పథకాలు పెట్టారు. మీకు తెలుసు ఎన్ని సంక్షేమ పథకాలని. దాంట్లో ఇవన్నీ మీకు వస్తాయి, బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. మీకు లోన్లు తీసుకోవచ్చు, అన్ని రకాలుగా మీరు సర్వే అవ్వచ్చు, జీవన విధానంలో మార్పులు తీసుకురావచ్చు. ఇప్పుడు అక్క ఇప్పుడే చెప్పింది, మాకు 45 సంవత్సరాలు డబ్బు వస్తుందని చెప్పి అప్పుడు మమ్మల్ని లేదన్నారు, క్యాస్ట్ లేదని చెప్పాను. అంటే ఇవన్నీ చదువుకుంటే ఇవన్నీ వస్తాయి. మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వరని చెప్పి మనం చదువుని నిర్లక్ష్యం చేయొద్దండి, ఎట్టి పరిస్థితుల్లో చదివించండి. మీరు ఇంకా టౌన్లో ఉన్నారు, పల్లెటూరులో వాళ్ళ వేరే, టౌన్లో వేరే. ఫస్ట్ మాకు చదువులో లోన్ ఇచ్చేకి
రా మా అబ్బాయి చెప్పు రమ్మా కూర్చో. ఏం చదువుకున్నావు? ఫస్ట్ ఇయర్. ఎందుకు? పైన క్యాష్ ఏం లేదు మేడం, ఎప్పటికీ మనకి వ్యాపారం అంటే చదువుతాం మేడం, చదువుతాం, మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం. తర్వాత రాదంటే మన తర్వాత పల్లెటూరులో పోయి వ్యాపారం చేయాలంటే సిగ్గవుతుంది. అప్పుడు కాదు ఇంకా పోలని ఇది ఎప్పటికీ రాదు కాబట్టి మేము అవన్నీ డ్రాప్ అయిన మిడిల్లోనే మా జీవనం మేము అంటే ఇంటర్మీడియట్ మిడిల్ లోనే డ్రాప్ అయ్యారు. చదువుకోవాలని కోరిక ఉన్నా కూడా కానీ క్యాష్ ఏం లేదు కాబట్టి ఎంత చదివినా లేదు. తర్వాత రేపు పొద్దున అట్లా ఏం రాకుంటే ఇంట్లో వాళ్ళకి ఏదోటి సంపాయాలా పోవాలా తిరగాలని ఉంటుంది, వాళ్ళు పంపిస్తారు. మాకు అప్పుడు ఆ మూమెంట్లో పోయి చేయాలంటే కాదు. చదువుకొని వ్యాపారం పోవాలంటే తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఇంటర్మీడియట్ ఆపేసి? 4 years 5 years. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం వ్యాపారం? సోపుల వ్యాపారం. అంటే ఊరూరు తిరిగి అమ్ముతావు, పల్లెటూరు తిరిగి అమ్ముతావు. ఆల్మోస్ట్ 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకరొకరు ఇంకా చదువుకుంటే ఇంకా ముందరికి క్యాస్ట్ ఉన్నట్టు ఇంకా చదువుకుంటే ఇంకా పైకి పోతా కదా అనే తట్లా ఉన్నట్టు చదువుకుంటుంటే క్యాస్ట్ లేకపోయా కదా. మరి చదివితే కూడా ఏం లాభం ఉంది? ఇంట్లో పనులు చూస్తే తల్లిదండ్రులు చూస్తే ఊపు తింటుకుంటూ కూర్చుంటావు అంటారు కదా. దానికి పూర్తి చదివి మళ్ళీ వ్యాపారం పోవాలి, ఊర్లో పోవాలంటే ఆడపోదు. దాని వల్ల నా వ్యాపారం చేసుకుంటా అని అంత ఒకటే కాదు. కమిషన్ ఎప్పుడు పెట్టింది? కమిషన్ 2009లో 12లో ఏకసభ్య కమిషన్ 3 సార్లు వేసినారు. 3 సార్లు వేసినారు, 3 సార్లు ఉన్నారనే ఇచ్చారు. కానీ అవేమన్నా డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? డీటెయిల్స్ మా అధ్యక్షుడు దగ్గర కానీ మీకు ఇస్తారు. రోజు టైం ఇస్తే మా జిల్లా అధ్యక్షుడు చెప్పారు కదా, ఎందుకంటే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి ఒకసారి ఎంపీ గారితో కూడా, నాగరాజన్న గారితో కూడా మాట్లాడతాను. ఈ మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బుడుగ జంగాలు, అట్లే శబరి గారు ఎంపీ, ఆమె నంద్యాల పార్లమెంటు సభ్యురాలు కాబట్టి శబరి గారితోనా నాగరాజన్న గారితోనా మాట్లాడి మీ ఇద్దరు కూడా అక్కడ కేంద్రంలోన మన ప్రభుత్వం తరపున, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తరపున ఒత్తిడి తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా ఒకసారి మాట్లాడదాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ పార్సారథి అన్న గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. బీజేపీ ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి రేపు అసెంబ్లీలో కూడా వెళ్తారు కాబట్టి ఆయనతో కూడా వెళ్ళి మాట్లాడి అందరం ఈ పార్లమెంట్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో కూడా ఒకసారి మాట్లాడి, ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు ఎంగనూరు దాంట్లో మాట ఇచ్చారు కాబట్టి ఆ జీవో వచ్చే విధంగా మేము గట్టి ప్రయత్నం చేస్తాం. ముఖ్యస్తులను తీసుకొని కలెక్టర్ దగ్గర వీళ్ళకి ఖచ్చితంగా ఎందుకంటే అది బయటకు వస్తుంది. వీళ్ళకి జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా మన ఆధ్వర్యంలో తీసుకొని కలెక్టర్ తప్పకుండా కానీ నాదొకటే మనవి, చదువుతోనే మన జీవితాలు బాగుపడతాయి. అట్లీస్ట్ మినిమం ఇప్పుడు కొంతమంది వ్యాపారంలోన సక్సెస్ అవ్వచ్చు, లేదనట్లేదు, బట్ మినిమం స్టడీస్ అనేది ఉండాలి. అంటే మినిమం చదువు మనం అట్లీస్ట్ 10th వరకు అయినా చదివి ఉండాలి. ప్రతి పిల్లోడు, అబ్బాయి ఒకటే కాదు అమ్మాయిలు కూడా చదువుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా నాకు మాట ఇవ్వండి, ఖచ్చితంగా మేము 10th క్లాస్ వరకు గ్యారంటీగా చదివిస్తాం. ఆ పైన చదువుకుంటే ఇంకా మంచిది. పిల్లల భవిష్యత్తు ఎవరు తలరాతి, ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు. ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు? మరి వ్యాపారం పోయి సిగ్గుపడతారు. చదివి మరి సబ్బులు అమ్మేకి పోవాలి కదా మమ్మల్ని. ఇప్పటి నుంచి అలవాటు అని ఏ ఉద్యోగాలు కూడా ఏ క్యాస్ట్ బేస్ మీద ఇవ్వాలి. పంపించండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం ఎంపీ గారితో కూడా మాట్లాడదాము, నాగరాజన్న శబరి గారితో కూడా మాట్లాడదాము. ప్రయత్నం చేస్తాను నా వంతుగా ఎస్సీ క్యాస్ట్ రిజర్వేషన్ కోసం
నా వంతగా ప్రయత్నం నేను చేస్తాను. దాంతోపాటు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు కాబట్టి హామీని తప్పకుండా మీకు ఆ జీవోని తీసుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం.